ఈ తూరు కూడా ఆయనే బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10వ ముఖ్యమంత్రి కుర్చీపై నితీష్ కుమార్ కూర్చోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 19 లేదా 20వ తారీఖులో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 19 లేదా 20 తారీఖుల్లో ఆయన ప్రమాణ స్వీకారం జరగచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. రేపు గవర్నర్ను కలిసి ఆయన రాజీనామా అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ బీహార్ ఎన్నికలు ఎటువంటి రికార్డు స్థాయి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందుకుందో మనం చూసాం. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్షం సమావేశం కాబోతోంది. అంటే రేపు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి వాళ్ళతో శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ భాగస్వామ్యం అంటే కూటమికి సంబంధించి శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ను ఎన్నుకోనుంది ఆ సమావేశం. ఎన్నుకోబోతున్నారు ఆయన్ని. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరబోతుంది ఎన్డీఏ. సో ఆ తర్వాత గవర్నర్ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 19 లేదా 20 తారీఖులో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా ఇంత సుదీర్ఘంగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర నితీష్ కుమార్కి ఉందంటే అర్థం చేసుకోవచ్చు.